ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు. ప్రియమైన దేవుని పిల్లలారా, సహోదరి సహోదరులారా, మరొక వర్తమానం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడి మాకు కావలసిన చక్కటి సందేశం అందించండి. మా ఆత్మీయ జీవితంలో నీ వాక్యం ద్వారా బలపడుటకు, నీ క్రీస్తు రాకుడు కొరకు మేము సిద్ధపడి అనేకులు సిద్ధపరచుటకు నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు మెండుగా దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు మనం వింటున్న వాక్యాన్ని గమనిస్తే కరువు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. కరువు ఎందుకు వస్తుంది? కరువు రావడానికి గల కారణాలు ఏంటి? బైబిల్లో ఎవరెవరి దినాల్లో కరువు వచ్చింది? అయితే దేవుడు కరువులో కూడా మనలను ఏ రీతిగా దీవించేవాడో బైబిల్లో కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాము. 33వ కీర్తన 18వ వచనంలో, వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయనందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. మన దేవుడు ఎవరంటే కరువులో మనల్ని సజీవులుగా కాపాడేవాడు. తన యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప ఉన్నది. వారిని కరువులో కూడా వారిని సజీవులుగా కాపాడేవాడు, మరణం నుండి తప్పించేవాడు. కాబట్టి అటువంటి దేవుడు ఉన్నాడని ఇక్కడ వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. కరువు ఎందుకు వస్తుంది అని మనం గమనిస్తే దానికి ప్రధాన కారణాలు బైబిల్లో మీరు చూస్తే 3 ఉన్నాయి. ఒకటి ఏంటంటే వర్షాలు కురవకపోతే, వర్షాలు భూమి మీద కురవకపోతే, వర్షాలు పడకపోతే కరువు వస్తుంది. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం, కొంతకాలమైన తరువాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయిను. వర్షము లేకపోతే కరువు వస్తుంది. ఇశ్రాయేల్ రాజైన ఆహాబు దినములలో 3.5 సంవత్సరంలో వర్షం పడలేదు. భయంకరమైనటువంటి కరువు వచ్చినట్లుగా చూస్తున్నాం. నదులు, వాగులు, వంకలు అన్నీ ఎండిపోయిన పరిస్థితిని మనం అక్కడ గమనించగలుగుతున్నాం. ప్రియమైన వాళ్ళ, ఇక్కడ కేరుతు వాగు ఎండిపోయిందన్న విషయాన్ని ఇక్కడ గమనిస్తాం. వర్షము లేక, వర్షాలు కురవకపోతే కరువు వస్తుంది. ప్రియమైన వారు, బైబిల్లో ఐగుప్తు దేశాన్ని మీరు గమనిస్తే ఆదికాండము 45వ అధ్యాయంలో 6వ వచనం, 2 సంవత్సరములు కరువు దేశములో ఉన్నది, సేద్యమైనను కోతైనను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. యోసేపు దినాల్లో 7 సంవత్సరాలు కరువు వచ్చింది. అక్కడ ఫరో రాజుకి కల వచ్చిన దర్శనం మనకు తెలుసు. వర్షాలు పడకపోతే సేద్యం ఏం చేస్తాము? వర్షాలు పడకపోతే కోత ఏం కోయగలుగుతాము? కాబట్టి సేద్యమైనను కోతైనను లేని ఇంకా 5 సంవత్సరాలు, మొత్తం 7 సంవత్సరాలు కరువు వచ్చినప్పుడు సమస్త దేశస్థులు కూడా ఐగుప్తు దేశంలో ఆహారం కొనడానికి వచ్చారు. ఎందుకంటే ముందు 7 సంవత్సరాలు పంట బాగా పండింది, దాన్ని గోడాంలో నిల్వ చేశారు. 7 సంవత్సరాలు నెక్స్ట్ కరువు వస్తున్న సంగతి యోసేపు ఫరో యొక్క కలభావం చెప్పినందువలన యోసేపును ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రిగా నియమించాడు. ఈ బాధ్యతలన్నీ అతనికే ఫరో అప్పగించాడు. కనుక ఫరో 2వ రథం మీద యోసేపు ఐగుప్తు దేశం అంతటా తిరుగుతూ పండిన ఆహార ధాన్యాలను నిల్వ చేస్తూ వచ్చాడు. 2 సంవత్సరాలు కరువు వచ్చింది. 2 సంవత్సరాలు కరువులోనే ఆహారం అంతా అయిపోయింది. అంటే మనుషుల దగ్గర ఉన్న ఆహారం అయిపోయింది. కాబట్టి సమస్త దేశస్థులు కూడా ఐగుప్తు దేశంలో ఆహారం ఉందని కొనడానికి వచ్చినట్లుగా మనము చూడగలము. కాబట్టి ఇక్కడ సమస్త దేశస్థులు కూడా ఐగుప్తు దేశంలో ఆహారం ఉందని వచ్చారు. ఆహారం ఉండటానికి గల కారణం ఏంటంటే వీళ్ళు ఆహార ధాన్యాలను నిల్వ చేశారు గోడాంలో. ఈరోజు కూడా మన దేశంలో మనం ఈ సూత్రాన్ని ప్రపంచ దేశాలు ఆనాటి నుండి పాటిస్తూ వచ్చాయి. 7 సంవత్సరాలు సరిపడా ఆహార ధాన్యాలు నిల్వ చేసిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ సూత్రం అనేది అప్పటి నుండి కూడా కొనసాగుతూ ఉన్నది. ఈ కరువు వలన ఏమవుతుందనంటే ఆ దేశాలు క్షీణించిపోతాయి. చూడండి,
ఆదికాండం 47వ అధ్యాయము 13వ వచనం. కరువు మిక్కిలి భారమైనందున ఆ దేశమందంతటను ఆహారం లేకపోయాను. కరువు వలన ఐగుప్తు దేశమును కనాను దేశమును క్షీణించిపోయాను. దేశము క్షీణించిపోవడానికి, దేశము నశించిపోవడానికి కారణము ప్రియమైన వాళ్ళరా, వర్షాలు పడకపోతే కరువు వస్తుంది. కాబట్టి ఇది మొదటిది విషయం, మనం గమనిస్తున్నటువంటి విషయం. రెండోది, కరువు ఎందుకు వస్తుందంటే తెగులు వల్ల కూడా కరువు వస్తుంది. ఒకటి, అతివృష్టి ఉన్నా అనావృష్టి ఉన్నా కరువు వస్తుంది. ఎక్కువ వర్షాలు పడినా ఎక్కువ వర్షాలు పడకపోయినా కరువే. రెండోది, తెగుళ్ళ వలన కూడా కరువు వస్తుంది. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. గొంగళి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దాన్ని పసరు పురుగులు తినివేసి ఉన్నవి, పసరు పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. ఇలాగ పండిన పంట అంతా మిడతలు పసరు పురుగులు తినేసాయి, చీడ పురుగులు. కాబట్టి ఆహారం లేదు. కాబట్టి ఇక్కడ తెగులు వలన కూడా కరువు వస్తుంది. మూడోది మనం గమనించినట్లయితే యుద్ధాల వలన కూడా కరువు వస్తుంది ప్రియమైన వాళ్ళారా. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయంలో 24వ వచనం. అటు తర్వాత సిరియా రాజైన బెనహదదు తన సైన్యమంతటిని సమకూర్చుకుని వచ్చి షోమ్రోనునకు ముట్టడి వేసెను. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకును, అరపావు పావురెట్ట రెట్ట 5 రూపాయలకును అమ్మబడిను. వారంత కఠినముగా ముట్టడి వేసి ఉండిరి. చివరికి 27వ వచనం 28వ వచనం చూస్తే కన్న బిడ్డలనే చంపుకుని తిన్న పరిస్థితులు అక్కడ మనము చూస్తాం. అంత భయంకరంగా కరువు వచ్చింది ప్రియమైన వాళ్ళు. ఇది యుద్ధాల వల్ల కరువు వస్తుంది, రేట్లు పెరిగిపోతాయి. చూడండి, ఉక్రెయిన్ రష్యా యుద్ధాల వల్ల నూనె రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు మనం గమనిస్తే అక్కడ ఇరాను, అక్కడ అమెరికా యుద్ధం వలన ఆయిల్ రేట్లు పెరిగిపోయినాయి. ఈ యుద్ధాల వలన ఏమవుతుందంటే కరువు వస్తుంది. కాబట్టి ప్రియమైన ఏ దేశమైనా తనకు తానుగా బ్రతకలేదు. ప్రతి దేశము కూడా ఏదో ఒక వనరుల మీద ఇంకొక దేశం మీద ఆధారపడాల్సి ఉంటుంది. కాబట్టి యుద్ధాలు వస్తే ఏమవుతుందంటే పరిస్థితులన్నీ కూడా తారుమారు అయిపోతాయి. కాబట్టి మనకు వర్షాలు పడకపోయినా అక్కడ తెగులు, వర్షాలు లేకపోతే కరువు వస్తుంది, తెగులు వస్తే కరువు వస్తుంది. అక్కడ మనము యుద్ధాల వలన కూడా కరువు వస్తుంది. కరువు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఏ పని చేయకపోయినా కరువు వస్తుంది. అలాగే ఆదాయానికి మించి నువ్వు ఎక్కువ ఖర్చు పెడితే కూడా కరువు వస్తుంది. నీ జీవితంలో, నీ కుటుంబంలో వచ్చే ఆదాయం తక్కువ, నువ్వు ఖర్చు పెట్టేది ఎక్కువైతే కూడా అప్పుల పాలైపోతాం, కరువు వస్తుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, గమనించండి, మన జీవితంలో మనం క్షేమంగా, సుభిక్షంగా, నెమ్మదిగా ఉండాలంటే మనకున్న దానిలో మనం సంతృప్తి కలిగి జీవించాలి. అన్ని విషయంలో ఒక ప్రణాళిక కలిగి మనం ముందుకు వెళ్ళాలి. యోహాను సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో, వారు తిని తృప్తి పొందిన తర్వాత ఏమీ నష్టపోకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పాను. మిగిలిన ముక్కలు పోగు చేయమన్నాడు. ఆ ముక్కలేగా ఎందుకు పడేయండి అని అనలా. అందరికీ రొట్టెలు పంచిపెట్టారు. ఆ ముక్కలు ఏం చేయాలి, ముక్కలు ఎందుకులే పడేయండి అనలా. ఆ ముక్కలు మీరు మొత్తం ఏరి ఒక గంపకేయండి అనంటే మొత్తము అవన్నీ ఏరితే 12 గంపలైనవి. ఈరోజు మనం తినే ఆహారం పడేస్తున్నాం. భారతదేశంలో, మన దేశంలో 2 కోట్ల మంది ఆహారం లేక విలువలాడిపోతున్నారు. మనం ఆహారాన్ని పడేస్తున్నాం, లగ్జరీగా ఖర్చు పెడుతున్నాం. ఆదాయానికి మించి ఖర్చు పెట్టొద్దు. అవసరాన్ని బట్టి ఖర్చు పెట్టుకో, తప్పులేదు. అది అవసరం అనుకుంటే నువ్వు ఖర్చు పెట్టినా తప్పులేదు. కానీ అనవసరమైన వాటికి ఖర్చులు పెట్టొద్దు. తప్పిపోయిన కుమారుడు చూడండి, మనం చూస్తే అంతా కూడా జల్సా చేసేసాడు. తండ్రి ఆస్తి అంతటినీ పాడు చేసేసాడు. ఇష్టానుసారంగా ఖర్చు పెట్టేశాడు. చివరికి కరువులోకి వెళ్ళిపోయాడు. ఆ దేశమందు గొప్ప కరువు కలగగా అనే మాట మనం చూస్తాము. వీటన్నిటికీ కారణం ఏంటనంటే పాపమే అని బైబిల్ సెలవిస్తూ ఉంది ప్రియమైన వాళ్ళరా. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 22వ వచనం. సముద్రము దాటలేకుండానట్లు దాని తరంగములు ఎంత పొర్లెనను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లు నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా, నా సన్నిధి వనకరా? ఇదే యెహోవా వాక్కు. 24వ వచనం. వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగిందుము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమును కురిపించువాడు కదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మన కొరకు రప్పించునని తమ మనసులో అనుకొనరు. మీ దోషములో వాటి క్రమము తప్పించను, మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే
కారణం. ఈ కరువు అన్నిటికీ కారణాలు పాపములే అని దేవుని వాక్యం రాబడింది. ఇక్కడ దేవుడు అంటున్నాడు తన పిల్లలతో, సముద్రము దాని సరిహద్దు దాటకుండా ఇసుకను దానికి సరిహద్దుగా నియమించాను. సముద్రం నాకు భయపడుతుంది, మీరు నాకు భయపడట్లేదు. నా సన్నిధి మీరు వనకరా. 20 వచనము 21 వచనం చూస్తే, చెవులిండి వింటలేదు, కనులిండి చూస్తలేదు, మీరు గ్రహించట్లేదు. సముద్రం నాకు లోబడుతుంది, సముద్రం నాకు భయపడుతుంది, కానీ మీరు నాకు భయపడట్లేదు. నా మీద తిరుగుబాటు చేసేవారుగా ఉన్నారు. కాబట్టి మీరు అనుకోవాలి కదా, వర్షాలు పడట్లేదు, రండి మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాం, మన పాపాలు విడిచిపెడదాం, దేవునితో తిరుగుదాం. ఒకవేళ దేవుడు కరుణ చూపి మనకు తొలకరి వర్షాలు, కడవరి వర్షాలు మన కొరకు కురిపిస్తాడు అని మీరు ఎందుకు అనుకోరు? మీ దోషములు, మీ పాపములు వాటి క్రమమును తప్పించాయి. వర్షాకాలంలో వర్షాలు పడకపోవడానికి కారణం మీ దోషాలే, మీ పాపములే అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ చూడండి, సముద్రం లోబడుతూ ఉంది. అది ఎన్నటికీ దాట లేకుండా నిత్య నిర్ణయం చొప్పున దాని ఇసుకను సరిహద్దుగా నియమించాడు. ఎప్పుడైనా నేను పిలిస్తేనే నువ్వు బయటికి రావాలి, నీ సరిహద్దు దాటుకొని. ఒకవేళ భూమి మీదకు నువ్వు రావాల్సి వస్తే నేను పిలిచినప్పుడే రావాలన్నాడు. నిజంగానే సముద్రము దేవుడు పిలిచినప్పుడు మాత్రమే తన సరిహద్దును దాటుకుని వస్తుంది. ఎప్పుడనంటే సునామీ వచ్చినప్పుడు. ఈ మాట కూడా బైబిల్లో వ్రాయబడి ఉంది. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. ఆకాశమందు తన కొరకు మేడగదులు కట్టుకున్నవాడును, ఆకాశ మండలమునకు భూమి యందు పునాదులు వేయవాడును ఆయనే. సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద ప్రవహింపజేయవాడును ఆయనే. ఆయన పేరు యెహోవా. దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు, మనుషులు పాపం చేసినప్పుడు దేవుడు బుద్ధి చెప్పడానికి కొన్నిసార్లు మన మేలు కొరకే దేవుడు సృష్టించిన ఇవే మనకు హానిగా మారతాయి. అక్కడ చూడండి, గొంగళ పురుగులు, పసర పురుగులు, ఇవన్నీ అను నా మహాసైన్యము మనకు బుద్ధి చెప్పడానికి. మన పాపాలను బట్టి ఆ శిక్ష వచ్చినప్పుడు, మన పాపాలు బట్టి మన తప్పిదాలు ఒప్పుకుని విడిచిపెట్టి దేవునితోటి తిరుగునట్లుగా దేవుడు వీటిని అనుమతిస్తాడు. ప్రియమైన వాళ్ళు, ఈ మాటలు మీరు యోబు గ్రంథంలో మీరు చూడగలరు. ఆ యోబు గ్రంథం 37వ అధ్యాయం 12-13 వచనాలు కలుస్తున్నాయి. అందులో ఆఖరి భాగాన్ని చదువుతున్నాను. శిక్ష కొరకే గాని, తన భూలోకం కొరకే గాని, కృప చేయుటకే గాని ఆయన ఆజ్ఞాపించిన దాన్ని అవి నెరవేర్చును. కాబట్టి దేవుడు ఏది చెబితే అది, శిక్షించే విషయంలో కానీ, కృప చూపించే విషయంలో కానీ, మేలుకైనను కీడుకైనను అవి లోబడుతున్నాయి. ఈ శిక్ష మూలంగానైనా నువ్వు గుణపడితే, నీ తప్పులు ఒప్పుకుని దేవునితో తిరిగితే, దేవుడు క్షమించి మరలా నువ్వు పోగొట్టుకున్న దానికంటే తిరిగి దేవుడు రెట్టింపిచ్చేవాడై ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా ప్రియమైన సముద్రం ఆయనకు లోబడుతుంది, కానీ నాకు లోబట్టలేదని పిల్లలు, దేవుని పిల్లలని దేవుడు అక్కడ సెలవిచ్చాడు. రూతు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశంలో కరువు కలగగా అనే మాట చూస్తున్నాం. న్యాయాధిపతి దినములలో కరువు ఎందుకు వచ్చింది అని అంటే, ఆ న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయం 25వ వచనం, ఆఖరి అధ్యాయం ఆఖరి వచనంలో ప్రతివాడు తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. ఈ విషయాన్ని, ప్రతివాడు తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు అనే విషయము న్యాయాధిపతుల గ్రంథంలో చాలా సందర్భాల్లో రాస్తుంది. వారికి రాజు లేడు కనుక ప్రతివాడు వాళ్ళు తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. అదే పాపం. ఈరోజు చూడండి, ప్రజలు నా ఇష్టం అంటున్నారు. తల్లిదండ్రుల మాటకు లోబడట్లేదు, పెద్దల మాటకు లోబడట్లేదు, దైవజనుల మాటకు లోబడట్లేదు, దేవుని వాక్యానికి లోబడట్లేదు, దేవునికి లోబడట్లేదు. సముద్రం లోబడుతుంది. ఆకాశం అందుడు సమస్తము, భూమి అందుడు సమస్తము దేవునికి లోబడుతున్నాయి. కానీ మనుషులు దేవునికి లోబడట్లేదు, దేవుని పిల్లలు లోబడట్లేదు. అదే పాపము. లోబడని పిల్లలకు శ్రమ అని యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉన్నది. కాబట్టి తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. సమూయేలు 2వ గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఇలాగూ సెలవిచ్చెను. సౌలు గిబియోనీయులను హతము చేసిన గనక అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను. దావీదు కాలంలో కరువు వచ్చింది. దావీదు దేవునికి మొరపెట్టాడు, ప్రభువా ఈ కరువు ఎందుకు వచ్చిందని అడిగితే సౌలు గిబియోనీయులను హతము చేశాడు, అందుకనే ఈ కరువు వచ్చింది. ఎందుకు? గిబియోనీయులు ఎవరో? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి కనాను దేశంలో ప్రవేశించిన తర్వాత యెహోషువ అందరికీ కనాను భూభాగంలో ఉన్న అందరినీ జయించి ఆ భూభాగాన్ని పంచిపెడుతున్న సమయంలో ఈ గిబియోనీయులు ఏం చేశారంటే, వాళ్ళని మోసం చేశారు. ఇశ్రాయేలు ప్రజలు, మేము ఎక్కడి నుంచో వచ్చిన వారం, ఇక్కడ ఉన్న వాళ్ళం కాదు, మేము
ఇదిగో మా బట్టలన్నీ పాతికిలిపోయినాయి, మేము తెచ్చుకున్న రొట్టెలన్నీ కూడా ఎండిపోయినాయి, మేము వేరే దేశంలో వచ్చాము, మేము పరదేశులము, ఈ స్వదేశులం కాదు అని చెప్పారు. చెప్పినప్పుడు ఏం చేశారంటే వాళ్ళు దేవుని దగ్గర విచారణ చేయకుండా మేము మిమ్మల్ని చంపమని వాళ్ళు నిబంధన చేశారు. ఈ మాటలు మీరు యెహోషువ గ్రంథము 9వ అధ్యాయం 14-16 వచనాల్లో మీరు చూడగలరు. దేవుడు కూడా నిర్గమాకాండం 23వ అధ్యాయం 32వ వచనంలో మీరు ఆ దేశంలో ప్రవేశించినప్పుడు మీరు ఎవరితో కూడా నిబంధన చేసుకోవద్దు, ఎవరితో ఒడంబడిక చేయొద్దు, ఒప్పందం చేయొద్దు అని దేవుడు ముందే చెప్పాడు. కానీ తెలియక వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళు నిబంధన చేశారు గిబియోనీయులతో. తర్వాత తెల్లారే మరుసటి రోజు అర్థమైంది వీళ్ళు పొరుగు నుంచి వచ్చిన వాళ్ళు కాదు, వీళ్ళు పక్క ఊరోళ్ళని అర్థమైంది. కాబట్టి వాళ్ళు నిబంధన చేసిన ప్రకారం వాళ్ళని హతం చేయలేదు, వారిని పనివారిగా కట్టెలు చీల్చే పనివారిగా వాళ్ళని పెట్టుకున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మరి నిబంధన చేశాం కదా మిమ్మల్ని చంపమని, కానీ సౌలు మొట్టమొదటి ఇశ్రాయేలుకి రాజు అయిన తర్వాత సౌలు గిబియోనీయులను హతం చేశాడు, నిబంధన మీరాడు. కనుక చేసిన పాపాన్ని బట్టి ఈ కరువు వచ్చిందని దేవుడు అక్కడ దావీదుతో చెప్పినప్పుడు దావీదు ప్రియమైన వారలారా ప్రాయశ్చిత్తము చేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు దావీదు ప్రార్థన విని దేవుడు అంగీకరించినట్లుగా మనము సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం 14 వచనం ఆఖరి లైన్లో మనము చూడగలం. కాబట్టి ప్రియమైన దావీదు కాలంలో కరువు రాని పాపములే ఈరోజు దేవుని నిబంధన మీరుతున్నారు. ఈరోజు దేవుని నిబంధన ఏంటి తెలిసిన, నేను నీ తండ్రిని, మీరు నా పిల్లలు. ఇదే దేవునికి మనకున్న నిబంధన. ఇది క్రొత్త నిబంధన. యేసు ప్రభు తన రక్తము ద్వారా చేయబడిన నిబంధన ఇది. నేను మీకు తండ్రినే ఇందును, మీరు నాకు కుమారులైందురు, కుమార్తెలైందురు. ఇది దేవునికి మనకున్న నిబంధన. కానీ ఈరోజు దేవుని కుమారుడిగానే ఉంటున్నావా, దేవుని కుమార్తెగానే ఉంటున్నావా? కానీ దేవుని మీద తిరుగుబాటు చేసే వ్యక్తిగా ఉన్నాం. దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నామంటే దేవుని నిబంధన మనం మీరు ఉన్నాము. సామెతల గ్రంథంలో ఒక స్త్రీని గురించి రాయబడింది, అది దేవుని నిబంధన మీరునది, దేవుని నిబంధన మరుచునది అని రాయబడింది. కాబట్టి దేవునికి మనకున్న ఒడంబడిక ఏంటంటే అది ప్రభువా నిన్ను కుమారుడిగా నీ కుమార్తెగా జీవిస్తా, నీ మాటకు నీ లోబడి జీవిస్తా, నిన్ను గణపరిచే వ్యక్తిగా, నిన్ను మయపరిచే వ్యక్తిగా జీవిస్తా. దేవుడు అంటున్నాడు నేను కూడా శాశ్వతమైనటువంటి తండ్రిగా, దేవుడినైన నీకు తండ్రిగా నేను ఉంటాను. దేవునికి మనకు ఉన్న నిబంధన అది. కానీ ప్రియమైన వారలారా ఈ నిబంధన నీ జీవితంలో ఎప్పటికీ కూడా నువ్వు కలిగి ఉండాలి. పాపమే మీ దోషములు, మీ పాపములే వాటి క్రమము తప్పించింది. ఈ పాపాల వలన కరువు, మనం న్యాయాధిపతి దినంలో ఎందుకు కరువు ఉందో చూసాము, దావీదు కాలంలో ఎందుకు కరువు ఉందో చూసాము. వాటికి పాపమే కారణం, ఆయా రకాల పాపములు. ఆహాబు కాలంలో కూడా కరువు వచ్చింది, 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే 3.5 సంవత్సరాలు వర్షాలు లేవు, ఎండిపోయిన వాగులు వంకలు. కానీ దేవుడు ఏలియాని కాకోలం చేత పోషించాడు. ఎందుకు వచ్చింది కరువు? ఇశ్రాయేలు రాజైన ఆహాబు దినంలో ప్రజలు బహుగా చెడిపోయారు, బహు విగ్రహారాధన చేశారు. ప్రియమైన జీవం గల దేవుని విడిచిపెట్టి జీవం లేని వాటిని ఆరాధించారు. బయలుదేవత ప్రవక్తలు 450 మంది, అషారాదేవి ప్రవక్తలు 400 మందిని యెజబెలు పోషిస్తూ వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలు 2 తలంపుల మధ్య ఉండిపోయారు. ఎవరు నిజమైన దేవుడు, యెహోవాయే నిజమైన దేవుడా, ఈ నిజమైన దేవుడా అని 2 తలంపుల మధ్య జీవించారు దేవుని పిల్లలు, బహుగా చెడిపోయారు. దానిని బట్టి 3.5 సంవత్సరాలు కరువు వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కరువు రావడానికి మన దోషంలో పాపములే కారణము. కాబట్టి కానీ అందుకే దేవుడు అన్నాడు ఏమిటంటే మీరు గనక నా తట్టు తిరిగినట్లయితే ఈ కరువు నుండి మొదట మీ పాపములు క్షమించి మీకు స్వస్థతనిస్తాను, మీ దేశమునకు స్వస్థ ఇస్తాను అని దేవుడు చెప్పాడు. ప్రియమైన వారలారా, ఈరోజు ప్రియమైన వారలారా మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఏ ప్రయత్నాలు మనం చేస్తున్నాం, కానీ మనం చేయవలసింది ఏంటో తెలిసిన మొట్టమొదట నీవుగా దేవుని సన్నిధిలో నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టాలి. నీ ప్రజల పక్షాన, నీ దేశం పక్షాన నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభా నా దేశ దోషములు, నా దోషములు, మా దోషములు, మా గ్రామ దోషములు క్షమించండి ప్రభు అని అంటే దేవుడు క్షమించి ఆయన జాలి చేసుకొని మరలా దేవుడు తొలకరి వర్షములు, కరవరి వర్షములు ఇచ్చేవాడై ఉన్నాడు. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనం, వాన కురియకుండా నేను ఆకాశమును మూసినప్పుడే గాని, దేశం నాశనం చేయటకు మిడతలను సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదకు తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి
వారి దేశమును స్వస్థపరచుదును. కాబట్టి వానలు కురవనప్పుడు మనం చేయాల్సిన పని, దేవుని చట్టము ఏం చెప్తుందంటే, వానలు పడకపోతే, వైరస్ విజృంభిస్తే, తెగులు విజృంభిస్తే నువ్వు చేయాల్సింది ఏంటో తెలిసిన, మొట్టమొదట నువ్వు జవాబుదారీగా నీ పాపములు ఒప్పుకుని విడిచిపెట్టాలి. నువ్వు దేవునితోటి తిరగాలి. ఈ దేవుడు ఆయన ఎవరంటే, ఆయన సమస్తమును చేయగలిగినవాడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. నీ కొరకు పంచభూతములు పంచిపెట్టినవాడు. ఆకాశం, భూమి, అగ్ని, నీరు, గాలిని, పంచభూతములు నీవు బ్రతకడానికి దేవుడు వీటిని సృష్టించాడు. అయితే దేవుని సృష్టికర్తను మరిచి సృష్టిని నువ్వు దేవుడి స్థానంలో పెట్టి పూజిస్తున్నందుకు దేవుడు బాధపడి, ప్రియమైన వారలారా, నీ అవిధేయతను బట్టి దేవుడు ఆకాశతుములు మూసివేసినప్పుడు నీ పాపములు ఒప్పుకుని జీవము గల దేవుని తోటి తిరిగితే దేవుడు క్షమించి నీ దేశాన్ని స్వస్థపరుస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. అదే యోవేలు గ్రంథంలో మిడతలు వచ్చినప్పుడు చూసినట్లయితే అక్కడ 2వ అధ్యాయం 12వ వచనం, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ఆయనతోటి తిరిగితే ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు కాబట్టి ఆయన మిమ్మల్ని క్షమించి మరలా మీకు ఆయన సమృద్ధి తినివేసిన మిడతలు, గొంగళ పురుగులు, పసరు పురుగులు, చెడు పురుగులు తినివేసిన పంట మరలా మీకు ఇస్తాడు. మీ దేశంలో గొప్ప కార్యములు ఆయన చేస్తాడని అక్కడ వ్రాయబడి ఉన్నది. కాబట్టి ప్రియమైన నీ జీవితంలో వ్యక్తిగతంగా నీ కుటుంబంలో కరువు ఉండొచ్చు, కరువుని ఎదుర్కోవచ్చు. నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, కానీ నువ్వు దేవుని తట్టు తిరిగినట్లయితే దేవుడు నిన్ను క్షమించి నీకు సహాయం చేసేవాడై ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు, ప్రియమైన వారలారా, అక్కడ తండ్రి మాట వినకపోవటం వల్లనే తను కరువులోకి వెళ్ళిపోయాడు. లోకాసు వార్త 15వ అధ్యాయము 14వ వచనం, అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులు ఒకని చెంత చేరుననుంది. కానీ అక్కడ కూడా తనకు ప్రయోజనం లేదు. అప్పుడు నేను లేచి అనే మాట ఉంటుంది అక్కడ. 18వ వచనం, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడు అనిపించుకున్నట్టుకు యోగ్యుడును కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకునమని అతనితో చెప్పుదును అనుకుని లేచి తండ్రి వద్దకు వచ్చాను. కరువు వచ్చింది. కరువు ఎందుకు వస్తుంది? దేవుని మాట వినకపోతే కరువు వస్తుంది. ఇక్కడ కుమారుడు తండ్రి మాట వినలేదు, తండ్రి మాటకు లోబడలేదు, తండ్రి మీద తిరుగుబాటు చేశాడు, తండ్రి ఆస్తి అంతటిని ఖర్చు పెట్టేశాడు. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన ఆస్తి ఏమిటి? శరీరము దేవుడిచ్చిన ఆస్తి. తాక్కుని తాగుడు, తాగుతూ, తినకుండా తింటూ నీ శరీరాన్ని పాడు చేస్తున్నావు. నీ దేహమే దేవాలయం అని దేవుడు చెప్పాడు. ఈ దేహాన్ని దేహంతో దేవుని మహిమపరచవలసింది, దేవుని గణపరచాల్సింది. దేహాన్ని పాడు చేస్తున్నావు. నీ శరీరం దేవుడిచ్చిన ఆస్తి, ఆత్మ దేవుడిచ్చిన ఆస్తి, నీకు ఇచ్చిన శక్తి దేవుడిచ్చిన ఆస్తి. నీ బలమును స్త్రీలకి వద్దు అని అంటే అక్రమ సంబంధాలు పెట్టుకొని నీ జీవితంలో పాడు చేసుకుంటున్నావు. తప్పిపోయిన కుమారుడు అంతే, అలాంటి బ్రతికి జీవించాడు. తన జీవితంలో కరువు వచ్చింది. కానీ ఒకరోజు తన పాపాన్ని ఒప్పుకుని, నా తండ్రి వద్దకే వెళ్తాను, నా తండ్రి ప్రేమ కలిగినవాడు, క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగినవాడు, నన్ను మరలా పూర్వస్థితిలో ఆయన ఉంచుతాడు. కానీ ఆయన కుమారుడు ఉండే అర్హత నాకు లేదని నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి నా పాపాలు ఒప్పుకుంటానన్నాడు. వెళ్ళాడు, లేచాడు, తండ్రి వద్దకు వచ్చాడు. తన పాపములు ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడు తండ్రి క్షమించాడు, మరలా పూర్వస్థితిలో కంటే తనను నిలబెట్టాడు. కాబట్టి దేవుడు అంత ప్రేమ కలిగినవాడు. కాబట్టి మన జీవితంలో ఆయన తట్టు తిరిగినట్లయితే, మన పాపములను ఒప్పుకుని విడిచిపెట్టినట్లయితే దేవుడు మరలా నువ్వు పోగొట్టుకున్న దానికంటే శ్రేష్టమైనది దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు నష్టపోయిన దానికంటే కూడా శ్రేష్టమైన దేవుడు నీకు ఇస్తాడు. మీ సంవత్సరంలో తినివేసిన పంటను మరలా మీకు ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. ఈయన ఎవరో తెలుసా? కరువులో కూడా నిన్ను పోషించేవాడు, కరువులో కూడా నేను సజీవుడిగా ఉంచేటువంటి దేవుడు. అందుకని కీర్తన గ్రంథం 33వ కీర్తన మనం చదివేమింది అక్కడ 18వ వచనంలో, కరువులో వారి ప్రాణము మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయనందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీద నిలుచున్నది. మొట్టమొదటి మనం చూసింది కరువు ఎందుకు వస్తుందో చూసాము. రెండోది కరువు రావడానికి గల కారణాలు చూసాము. మూడోది మనం చూసేది ఏంటంటే, మన దేవుడు ఎవరంటే కరువులో కూడా నిన్ను సజీవుడిగా కాపాడేవాడు, కరువులో కూడా నిన్ను పోషించేవాడు, కరువులో కూడా నిన్ను ఆశీర్వదించేవాడు, ఆశ్చర్యకార్యాలు చేసేవాడు. ఉదాహరణకి అబ్రహాము దినంలో కరువు వచ్చింది, ఇస్సాకు దినంలో కూడా కరువు వచ్చింది. కానీ దేవుడు కరువులో వారిని ఆశీర్వదించినట్టుగా మనం చూడగలం. ఇది మూడవది మనం చూస్తున్నది. ఆదికాండము 26వ అధ్యాయం 1వ వచనంలో, అబ్రహాము దినంలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులను ఫిలిష్తీయులైన అబీమెలెకు వద్దకు వెళ్ళాను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నువ్వు ఐగుప్తులోకి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. నీ తండ్రి దినంలో కరువు వచ్చింది కాబట్టి నీ దినాల్లో కూడా కరువు వచ్చింది.
కాబట్టి నువ్వు ఐగుప్తుకి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు అని చెప్పినప్పుడు 26వ అధ్యాయం 12వ వచనంలో ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. ఇది చూడండి, దేవుడు ఎంత ఆశ్చర్యకార్యములు చేశాడు. కరువులో కూడా అతన్ని పోషించాడు. అతను వేసిన పంటను దేవుడు 100 పంటను దేవుడు ఇచ్చాడు. దేవుడు అతను గొప్పగా ఆశీర్వదించాడు. కాబట్టి అటువంటి దేవుడు నీకున్నాడు. కాబట్టి కరువును చూచి రాబోయే నష్టాన్ని చూచి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు దేవుని తట్టు తిరుగు, దేవుని మాటకు లోబడు. అబ్రాహాము దేవుని మాటకు లోబడ్డాడు, ఇస్సాకు దేవుని మాటకు లోబడ్డాడు. దేవుని మాటకు విధేయత చూపినందువలన వారు దేవుని దీవెన ఆశీర్వాదమును వారు చూడగలిగారని ఇందులో చూస్తున్నాం మనం. తర్వాత మనం గమనించినట్లయితే ఏలియా దినాల్లో కూడా కరువు వచ్చింది. కానీ దేవుడు ఏలియాను కాకోలము చేత పోషించినట్లుగా రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం 7వ వచనం. కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేక నీరు ఎండిపోయాను. దేవుడు ఏం చేశాడు? కెరీతు వాగు దగ్గర దాగి ఉండు, నేను నిన్ను పోషిస్తానని దేవుడు చెప్పాడు. 17వ అధ్యాయము 4వ వచనం. ఆ వాగు నీరు నువ్వు త్రాగుదువు, అతడికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతానని అతనికి తెలియజేయగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. తర్వాత ఆ నీరు ఎండిపోయినప్పుడు దేవుడు మరలా అతనికి ప్రత్యక్షమై 8వ వచనం. అంతటి యెహోవా వాక్కు అతని ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, నువ్వు సీదోను పట్టణ సంబంధమైన సారెపత్తని ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుట అచ్చటనున్న ఒక విధవరాలకి నేను సెలవిచ్చి తిని. చూడండి, కరువులో ఏలియా దినాల్లో కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు దేవుడు ఏలియాను కాకోలం చేత పోషించాడు. కెరీతు వాగు దగ్గరుండు, నేను నిన్ను పోషిస్తాను. కాకోలం దేవుడు పోషించాడు. ఆ వాగునీరు ఎండిపోయింది. వాగునీరు ఎండిపోయిందని ఇంకో చోటకు పోలా. దేవుని వాక్కు ప్రత్యక్షమగు వరకు అక్కడే ఉన్నాడు. దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. నీవు లెబనోను ప్రాంతంలో ఉన్నటువంటి సీదోను పట్టణానికి వెళ్ళు, అక్కడ సారెపత్తని ఊరిలోకి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలకి నేను ఆజ్ఞాపించాను, నేను నిన్ను పోషిస్తాను వెళ్ళమన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా చూడండి, దేవుడు విధవరాల చేత అక్కడ ఏలియాని పోషించాడు. ఏలియాని బట్టి విధవరాలు తన కుటుంబం పోషించబడినట్లుగా మనం అక్కడ గమనించగలుగుతున్నాం. అక్కడ ప్రియమైన వాళ్ళరా దేవుని మాటకు లోబడినందుకు ఏలియా పోషించబడ్డాడు. ఏలియా మాట లోబడినందుకు విధవరాలు తన కుటుంబము పోషించబడింది. చూడండి, ఇశ్రాయేల్ దేశంలో ఎంతోమంది విధవరాలు ఉన్నా దేవుడు అక్కడికి పంపించలేదు ఏలియాని. లెబనోను దేశంలో, లెబనోను ప్రాంతంలో ఉన్నటువంటి సీదోను పట్టణ సంబంధమైన సారెపత్తు ఊరికి పంపించాడు. ఎందుకంటే ఇశ్రాయేల్లో ఉన్నటువంటి వారు విధవరాళ్ళ దగ్గరికి ఎందుకు పంపించలేదంటే వారు దేవుని మాటకు విధేయత చూపే మనసు వారిలో లేదు, దేవుని మాటకు లోబడే మనసు వారిలో లేదు. వారు ఆహాబు నిలబెట్టినటువంటి, యెజ్బేలు నిలబెట్టినటువంటి వాటికి బయలు దేవతలను పూజిస్తూ బహుగా వారు చెడిపోయారు. అందుకని దేవుడు సీదోను పట్టణ సంబంధమైన సారెపత్తును ఊరికి వెళ్ళి అక్కడ ఒక విధవరాల చేత పోషించాడు. కాబట్టి ఈరోజు దేవుని మాటకు నువ్వు విధేయత చూపిస్తే, లోబడే మనసు నీకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కరువులో కూడా నిన్ను పోషిస్తాడు. ఇస్సాకు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు, నిన్ను పోషిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పినప్పుడు, దేవుని మాటకు లోబడినప్పుడు, ఇస్సాకు విత్తనం ఇచ్చినప్పుడు 100 ఫలం దేవుడు ఇచ్చాడు. కరువులో కూడా నిన్ను పోషిస్తాడు దేవుడు. అవసరమైతే అనేకమైన మార్గాలు ఆయన తెరుస్తాడు. అవసరమైతే నిన్ను పోషించడానికి దేవుడు ఆయన సిద్ధపరుస్తాడు. మనుషులను సిద్ధపరచవచ్చు, నీకు ఏం కావాలో అవి దేవుడు సిద్ధపరిచేవాడే అన్నాడు. ఏలియాని పోషించడానికి కాకులను సిద్ధపరిచాడు, విధవరాలను దేవుడు సిద్ధపరిచాడు. కాబట్టి నీ కొరకు దేవుడు శేషాన్ని ఖచ్చితంగా ఉంచేవాడై ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని మాటకు లోబడు. ప్రతికూల పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి కరువు ఉందని తప్పైన మార్గంలోకి వెళ్ళబాకు. కరువులో తొందరపడి నిర్ణయాలు తీసుకోబాకు. ఋతు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే కరువు ఉందని చెప్పేసి బెత్లెహేము ఊరికి సంబంధించినటువంటి అక్కడ నయోమి తన భర్తను, తన పిల్లలను తీసుకుని మోయాబు దేశానికి, అన్య దేశానికి తను వెళ్ళిపోతుంది. బెత్లెహేము అది రొట్టెల ఇల్లు. అది కరువు వచ్చిందని చెప్పేసి ఆమె నయోమి అక్కడ మహులోను, కిల్యోను, అక్కడ ఉన్నటువంటి ఎలీమెలకు వీళ్ళంతా కూడా ఆ బెత్లెహేముని విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తాం. ప్రియమైన వాళ్ళు తప్పైన మార్గంలో, దేవుని చిత్తం కాని మార్గంలో అన్య దేశంలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ ఆహారం ఉందని,
కానీ అక్కడున్నటువంటి వీళ్ళు వెళ్ళిపోయారు, కానీ అక్కడున్న బెత్లెహేములో ఉన్న వాళ్ళు లేరా? ఉన్నారు. దేవుడు వాళ్ళని పోషించినప్పుడు నిందుకు పోషించడు? తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు ప్రియమైన వాళ్ళ. అలాగే అబ్రహాము కరువు ఉందని ఐగుప్తుకి వెళ్ళిపోయి తాను ఇబ్బంది పడ్డాడు, తనతో ఉన్నవారు కూడా ఇబ్బందులు పడినట్టుగా మనం చూస్తాము. ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైనా సరే దేవుని చిత్తమే ఏంటని తెలిసినప్పుడు దేవుని చిత్తంలో ఉండటం ఎంతో క్షేమం. దేవుని చిత్తం కాదని నీకు తెలిసినప్పుడు అందులో నుంచి నువ్వు ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది. నష్టం జరగకుండా, ఎక్కువ ప్రమాదం జరగకుండా దేవుడు నిన్ను బయటేస్తాడు. కాబట్టి కరువులో తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోబాకు. ప్రభు రాకడలో కూడా ఆయన రెండోసారి వచ్చేటప్పుడు కూడా ఈ కరువులు వస్తాయని, తెగుళ్ళు వస్తాయని, సునామీలు వస్తాయని దేవుడు ముందే చెప్పాడు. కాబట్టి ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ప్రభువు రాకడ సమీపంగా ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సత్యమైనది. కాబట్టి దేవుని వాక్యానికి విధేయత చూపి ప్రభు ఇచ్చే పాపక్షమాపణ రక్షణ పొందాలని కోరుతా ఉన్నాను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగలిగిన ప్రభువా, మీరు ఇచ్చినటువంటి వాక్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, ఎవరైతే నీ ఉద్దేశం నెరవేర్చే వారికి ఉన్నారో వారి జీవితంలో ప్రతి అక్కర అవసరత మీరే తీర్చి మీరే మహిమ పొందమని యేసునామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దీవెన మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభుని యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక నిన్ను సహవాసం సకల దేవుని వాక్యమైన మీకును దేవుడు సదాకాలం తోడండి. తన ఐశ్వర్యంలో మీ ప్రతి అవసరత దేవుడు తీర్చునుగాక. దేవుని చిత్త ప్రకారంగా, దేవుని ఉద్దేశానుసారంగా మీరు జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంతవరకు క్రీస్తు కృపా పరిచర్యలు అనే మా కార్యక్రమాన్ని వీక్షించి దీవించబడ్డారని నమ్ముచున్నాము. మీ ఆత్మీయ అవసరాల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా: యేసుక్రీస్తు ప్రార్థనా మందిర పరిచర్యలు, మంగాపురం రోడ్, కొత్తగూడెం, మైలవరం మండలం, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీ ప్రార్థనా అవసరాల కొరకు మా ఫోన్ నంబర్ 9182489765 మరి ఒక నంబర్ 9912524162. God bless you all.